కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, అలానే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం ఈ కుంభరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోనే సంవత్సరం మొత్తం సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతువులు ఇద్దరు కూడా సంవత్సరంలో చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మరాశిలోనే, కేతు యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి రాహు 12వ స్థానంలోకి, కేతు 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథునంలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి పంచమ స్థానంలోను, జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే కుంభరాశి నుంచి, అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు. 6వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తేదీ వరకు సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఒక మాసం అక్కడ ఉండి మళ్ళీ వక్రించి నిదానంగా సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా కుంభరాశి వాళ్ళకి, కుంభరాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక, సోది అని మాత్రం అనుకుంటే అది మీ ఇష్టం. గోచారం ద్వారా ఈ గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనము చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరంలో గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయిందండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు ఆదాయ వ్యయ ఫలాల ద్వారానే మన జీవితంలో అన్నీ జరగవు. ముఖ్యంగా మన జన్మజాతక రీత్యా యోగకారక లేదా శుభకారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో సాఫీగానే సాగుతూ ఉంటుంది, స్మూత్గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఒడిదొడుకులు రాకుండా మానసిక ప్రశాంతంగా కాస్త పాజిటివ్గా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు మనం అనుభవిస్తాం. అదే ఆ సమయంలో గురుబలం లేకపోయినా మనకు పెద్దగా ఇబ్బందులు అయితే రావు. ఎందుకంటే మన జాతక రీత్యా బాగానే ఉంటుంది కాబట్టి. అదే మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మనకి జీవితంలో చాలా ఇబ్బందులు, నష్టాలు, ఒడిదొడుకులు, గందరగోళ పరిస్థితులు దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. అంటే ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా. అంటే ఆ చెడు గ్రహాల నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు, మనం ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు గురుబలం వస్తే కాస్త గోచారం ద్వారా మీరే తీసుకోండి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నట్టుగా జస్ట్ ఒక 4-5 మంత్స్ ఉంటుంది అంతే. అన్ని రోజులు మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలం ద్వారానే మన జీవితంలో అన్నీ జరగవు. దీన్ని గుర్తించుకోండి. అలానే గోచారంలో ఇది గజకేసరి యోగం కానీ, విపరీత రాజయోగం కానీ, బుధాదిత్య యోగాలు కానీ వర్తించవు. అవి మన జన్మజాతకంలో ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు వాళ్ళే యాక్టివేట్ అవుతారు, కాస్త యోగకారక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగం 100కి 100 అంటే 100కి అంటే 100కి ఒకరికి మాత్రమే ఉంటుంది గజకేసరి యోగం. అందరికీ గజకేసరి యోగం ఉండదు. అందరికీ శుక్రయోగ దశ అంటే శుక్రమహాదశ యోగ ఫలితాలు ఇవ్వదు. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో కేతు ఒక సంచారము. సప్తమ స్థానంలో కేతు గ్రహ సంచారం చేసే సమయంలో మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. భార్య భర్తల మధ్య ఏదో తెలియని డిస్అటాచ్మెంట్గా ఫీల్ అవ్వడము. కుంభరాశిలో పుట్టిన స్త్రీలు అయితే వాళ్ళ భర్త నుంచి ఏ ప్రేమానురాగం పొందాలో, ఆ బాండింగు, ఆ రిలేషన్షిప్, ఏ ప్రేమ పొందాలనుకుంటారో అవన్నీ ఈ సమయంలో పొందలేకపోతూ ఉంటారు. డిస్అటాచ్మెంట్కి గురి అవుతూ ఉంటారు. అంటే కుంభరాశిలో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ భార్య లేదా భర్త ద్వారా ఏ ప్రేమానురాగం పొందాలనుకుంటూ ఉంటారో అది పొందలేకపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అందులోనే సప్తమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఫుల్ డిస్అటాచ్మెంట్, వాళ్ళ లోకమే వేరే రకంగా ఉంటుంది.
వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఏదో జాబ్ కోసమో లేదా ఫైనాన్షియల్ విషయంలోనో ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఎక్కడో ఒక చోట లోపిస్తూ ఉంటుంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో కూడా లేదా వ్యాపారంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఇబ్బందులు అంటే కనిపిస్తూ ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం ఇలా ఉన్నప్పుడు జన్మరాశిలో మీకు రాహు ఉంటున్నాడు. రాహు అంటే ఎక్కువ ఆశ పుట్టించే గ్రహము. మీకు ప్రేమ పొందాలి, బాండింగు, రిలేషన్‌షిప్ బావుండాలి. ఇట్లాంటివి అత్యాశ అనేది ఎక్కువగా వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఆశ కలిగిస్తాడు రాహువు. బట్ సప్తమ స్థానంలో ఉంటున్న కేతువు డిసటాచ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తాడు. అంటే గందరగోళ పరిస్థితులు. అలానే ద్వితీయ స్థలంలో శని వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాల్లో, కౌటుంబిక విషయాల్లో తెలియని ఒత్తిడులు ఇట్లాంటివి. ఇలాంటి సమయంలోనూ కూడా కుంభరాశి వాళ్ళు కాస్తలో కాస్త శుభ ఫలితాలని ఆ ఇబ్బందుల నుంచి బయటపడి కాస్త శుభ ఫలితాలని పొందుకుంటున్నారంటే అది పంచమ స్థానంలో ఉంటున్న గురువు వలన మాత్రమే. జూన్ 1వ తేదీ వరకు కాస్త గురుబలం ఉంటుంది. సంతానం విషయంలో, ఆర్థిక విషయంలో, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నము, ఉద్యోగ విషయాల్లో కూడా చాలా పాజిటివ్‌గా కాస్త ముందడుగు వేస్తూ వెళ్తూ ఉంటారు. అదే జూన్ 1వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి గురువుగారు ప్రవేశిస్తారు. రోగ, రుణము, శత్రువుల ఒక స్థానము, ఒక సవాళ్ళని ఎదుర్కొనే స్థానము, కాంపిటీషన్‌ని ఎదుర్కొనే స్థానము, వివాదాలని కలిగించే స్థానము. అలాంటి స్థానంలోకి గురువు ఒక ప్రవేశం జరుగుతుంది. ఎవరికి కూడా ఆశ ఉండదండి. నాకు అప్పులు ఉండాలి నా జీవితంలో. నేను కోర్టు వరకు నేను వెళ్ళి రావాలి. లేదా నాకు ఆరోగ్యం విషయాల్లో ఇబ్బందులు రావని ఎవరు కోరుకోరు. వివాదాలని ఎవరు కోరుకోరు. హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి స్థానంలోకి గురువు రావడం అనేది ఇక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే మీ జాతకరీత్యా ఇప్పుడు గురువు కర్కాటక రాశులకు 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు జూన్ 1వ తేదీ తర్వాత. ఈ జూన్ కింద అంటే మార్చ్, ఏప్రిల్, మేలో మీకు మిథున రాశిలో ఉంటారు. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. కర్కాటక రాశికి వచ్చిన తర్వాత సింహరాశికి వచ్చిన తర్వాత అంటే ఒక రాశికి ఒక గ్రహం వెళ్తూ ఉన్నప్పుడు మీ జాతకరీత్యా అష్టకవర్గ బిందువులని ఇన్ని పాయింట్స్ అని ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఆ ప్లేస్‌కి వచ్చినప్పుడు ఎక్కువ అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే ఆ ఫలితం అనేది బాగా వస్తుంది. అదే తక్కువ ఇచ్చింటే ఇబ్బంది పడాలి. అలాంటి 0, 1, 2 గనక మీ జాతకరీత్యా ఇచ్చి ఉంటే ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు వస్తే వాటిని తట్టుకోలేరు మీరు. ఆ స్టామినా ఉండదు. అప్పులు దొరకవు. ప్రతి పనిలో చికాకులు, వివాదాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలానే మీరేదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఫేస్ చేయలేరు. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించలేరు. ఎందుకంటే గురువు బలహీనంగా ఉంటాడు కాబట్టి. 0, 1, 2 అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు కాబట్టి. అదే 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి మీరు తట్టుకుంటారు. ఆ ఒక సవాలుని ఎదుర్కొంటారు మీరు. వచ్చే సవాలు అన్నీ కూడా స్వీకరించి ఎదుర్కొంటారు. అదే లోన్‌లకి అప్లై చేస్తే ఈజీగా దొరుకుతుంది అప్పు చేయాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో లోన్ దొరుకుతుంది. అలానే కోర్ట్ కేసెస్‌లో తగాదాలు ఉంటే దాంట్లో కొంచెం తొందరగా ఫాస్ట్‌గా రికవరీ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి. అంటే ప్రతి పనిలో కూడా చికాకులు ఎదురయ్యే ఒక స్థానము 6వ స్థానము. అక్కడ అష్టకవర్గ బిందువులు చూసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు వస్తే మనం ఎంతవరకు పోరాడగలుగుతాము అనేది మనకు అర్థమవుతుంది. జనరల్‌గా 6వ స్థానంలోకి గురువు రాగానే అప్పులు చేస్తారో లేదా రుణాలు తీరిపోతాయి, మీ శత్రువుల మీద మీ పై చేయి, మీరు కోట్లు సంపాదిస్తారు. ఇవన్నీ నాన్‌సెన్స్ థింగ్స్ అండి. నాన్‌సెన్స్ టాకింగ్ అండి. అలా ఉండదండి. అలా వాస్తవంగా అలా జరగదు. అలా ఉండదు. గోచారం ద్వారా మీరు కోట్లు సంపాదిస్తారు లేదా మీరు అప్పులు తీరడానికి పరిహారాలు గోచారం ద్వారా సామూహికంగా చెప్తే అవి జరగవండి. అప్పులు తీరడానికి కూడా పరిహారాలు లేవండి. ప్రతిదానికి పరిహారాలు లేవండి. అప్పులు తొందరగా తీరడానికి ద్వితీయ స్థానానికి సంబంధించిన విషయానికి ఆ గ్రహం ఎక్కడ ఉందో వాటికి సంబంధించిన పరిహారాలు కాస్త చేస్తూ వెళ్తేనే అర్థమవుతుంది మీకు. సో, అంటే తొందరగా అప్పు తీరడానికి పరిహారాలు, తొందరగా అప్పు పుట్టడానికి పరిహారాలు లేవండి. సో, 6వ స్థలంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి కొంచెం సవాలుని క్రియేట్ చేస్తుంది. కొంచెం ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ప్రతి చోటు కూడా మీకు ఒత్తిడులు ఏర్పడతాయి. కొంచెం ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉంటాయి కాస్త.
కౌటుంబిక విషయాల్లో కూడా కాస్త ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయాలు ఏర్పడతాయి. కాస్త మీరు ఆరోగ్య విషయాలలో, జీర్ణాంగంకి సంబంధించిన విషయాలలో, స్టమక్ రిలేటెడ్, బొజ్జు పెరగడం లాంటిది ఇలాంటివి మీకు కొంచెం డిస్టర్బెన్సెస్‌కి క్రియేట్ చేసే ఆస్కారాలుంటాయి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అక్టోబర్ 31వ తేదీ తర్వాత సప్తమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తారు. అప్పుడు కాస్త మీకు గురుబలం అనేది వస్తుంది. ఈ కుంభరాశిలో పుట్టిన నక్షత్రాల వాళ్ళకి గురు సంచారము, అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుందో కూడా చూద్దాం. ఈ ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ తర్వాత ఆగస్ట్ 19వ తేదీ వరకు, జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ ఈ కాలం అంతా కాస్త బాగుంటుంది. ఈ సమయంలో మీకు మంచి ఏమైనా ఆరోగ్య విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో మంచి డాక్టర్ సలహా దొరకడము, లేదా లోన్స్‌కి అప్లై చేసి ఉంటే లోన్స్ దొరకడము, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకి ఈ ఒక సమయం మీరు కేటాయిస్తే బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురు సంచారం వీళ్ళకి అనుకూలిస్తుంది. ఇక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత కాస్త షూరిటీ సంతకాలు ఇట్లాంటివి చేయకండి. కాస్త అంటే వేరే వాళ్ళ డబ్బు విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి. శతభిష నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ బాగుంటుంది. జూన్ 18వ తేదీ నుంచి మళ్ళీ బాగుండదు. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ తర్వాత కాస్త మీకు బాగుంటుంది గురు సంచారం. మళ్ళీ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత బాగుంటుంది. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు 1, 2, 3 పాద జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఈ మధ్య కాలం అంతా అనుకూలిస్తుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత అనుకూలిస్తుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ కుంభరాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా మృత్యుంజయ ఆరాధన, మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, అలానే శివ సహస్రనామం చదువుకోవడము ఉత్తమమైన సూచన. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, సింపుల్ రెమెడీస్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.